బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ మృతి చెందారు. హైదరాబాద్ లో తన నివాసంలో గుండెపోటుతో తెల్లవారుజామున 3 గంటలకు తుది శ్వాస విడిచారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించారు. ఆయన పిసిసి చీఫ్ గా మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ మృతి చెందారు. హైదరాబాద్ లో తన నివాసంలో గుండెపోటుతో తెల్లవారుజామున 3 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించారు. పిసిసి చీఫ్ గా మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ మృతి చెందారు. హైదరాబాద్ లో తన నివాసంలో ఆయన గుండెపోటుతో తెల్లవారుజామున 3 గంటలకు తుది శ్వాస విడిచారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ లో ఆయన కీలకంగా వ్యవహరించారు. పిసిసి చీఫ్ గా మంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీలో 2004-2009లో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిఎస్ మంత్రిగా సేవలందించారు. పిసిసి అధ్యక్షుడుగాను ఆయన పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్ లో చేరిన డిఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. డిఎస్ కు 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ తరపున నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు.